హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లాఫ్ ఎనఫ్. అయితే ఈ రోజు ఏమైందంటే మా దోస్త్ గాని పెళ్లికి అయితే పోతున్నాం. సో చాలా రోజులు అవుతుంది మా దోస్త్ గాని గిటం కలిసి. బడపలు ఎక్కడెక్కడ ఉన్నారో, కొందరు జాబులు చేస్తున్నారు, అందరూ అయితే ఇప్పుడు పెళ్లికి వస్తున్నాం అనేసి అయితే కాల్ అయితే చేసారు. మనం గిటంగా రెడీ అయ్యి అయితే ఇగో చూసినారు కదా, నేను అయితే రెడీ అయిపోయినా. సో పెళ్లికి అయితే పోదాం. అక్కడ మంచి లౌండ్ బాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత దోస్త్ గాని అయితే కలుస్తున్నాం. ఎట్లుండబోతుందో లెట్స్ గో. దానికంటే ముందు నా అవుట్ఫుట్ ఎట్లుందో ఒకసారి మీరు కింద కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇగో మా వాడు అయితే వచ్చిండు, రెడీగా ఉన్నాం. మా వాళ్ళు ఇంకా ఉన్నారు, కార్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. పోదామారా రై గుండు. సో మేమైతే బయలుదేరినాం. మా దోస్త్ గాంధీ కార్ ఉంది. కార్ ఉన్న లేదు ఎట్లుంటది, వాళ్ళ తనకే మనం పోవాలి. బయలుదేరినాం. ఇంకా మన కో యాక్టర్ అయితే జాయిన్ అయ్యిండు. హాయ్ అప్రా. హాయ్ ఫ్రెండ్స్. ఈ కాళ్ళకు ఇవన్నిటికైతే పెళ్లి పోకంటే ముందే మేము గలీజ్గా అయిపోయేటట్టున్నాము. మోకాలు అయితే మొత్తం గలీజ్ అయిపోయేటట్టున్నా జగ్గు. ఇంకో కారణం కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం మేము. వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఏం చెప్తాం, ఇంకా కార్ వాళ్ళది ఉండదు, నడుస్తుంది. ఏమంటావు జగ్గు? సో మరి కొద్దిసేపు అయితే వెయిటింగ్ చేసే విధంగా ఉన్నాడు. మావాడు స్నానం చేస్తుందంట, ఎప్పుడు తీర్మానం దెంకుంటుంటాడు. సరే పట్టు, ఏం చేస్తాం, కొద్దిసేపు అయితే వెయిటింగ్ చేద్దాం. మా దాంట్లో పెద్ద తీటపోకోడు వచ్చేసిండు. ఎట్లా చేద్దాం? ఓకే, ఇగో ఈయన కార్ తెస్తుండు. ఇక మూతవారి వేస్తుండు మొత్తం. డీజిల్ ఒక వీడియో తీద్దాం. ఇక మేమైతే పెళ్లికి అయితే స్టార్ట్ అయినాము. ఇగో మావాడు మూతవారి దింకుంటా కార్ అయితే తీసుకొచ్చిండు. ఇగో మొత్తం మీనైతే చాలా సేపటి గంట సేపటి తర్వాతకైతే మొత్తం మీనైతే స్టార్ట్ అయిపోయినాం. ఇగో ఈయన మూతవారి ఫిరోజ్, రాఘవేందర్, జగదీష్. ఇగో ఈయననేమో మహేష్, కార్ ఓనర్. కార్ గీటంగా అడుకొచ్చిందే గానీ మూతవారి అయితే చేస్తా ఉన్నాడు. ఏమో మరి ఎవరు ఫెరోజ్ గడా టెన్త్ క్లాస్ దోస్త్ గాని అయితే పెళ్లి. లవ్ మ్యారేజ్ కదరా మనది. లవ్ మ్యారేజ్ అయితే వేసుకుంటున్నట. తినేకాలమా మనం పోయి ఏం చేస్తాం? మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు. బకెట్ల కూర పట్టుకుని రావాలి అంతే. ఇంకొకటే పని నువ్వు కూర నువ్వు ఇస్తాను. పేర్లు మాట్లాడకుండా కాన్సెప్ట్ మాట్లాడాలి. పేరు వచ్చినట్టు ఏం జగ్గో పెళ్లి పిల్లని డీసెంట్ లో పోయి ఏం చేయమంటున్నావురా? అంటే ఆయన పెళ్లికి అట్లే కొలిస్తాడు. అవునా? లాకెట్లో డీసెంట్ పెడతారు అంటే ఇంకా మొత్తం వాళ్ళు ముంగల పిల్లగాడు అవి ఉంటారు. ఒడి బియ్యం క్యారెల్ మీద పెడతాం. ఏం చేసినా ఈ కాలానికి బడ్జెట్ లో వేసుకోవాలి. చిన్న బడ్జెట్ అట్లే చేసుకుంటాడు. పవన్ డాన్సర్ పవన్ గారు ఫోన్ చేస్తాడు. నాకు ఫోన్ నీకురా నీకు. హలో, పోతున్నాం పవన్. స్టార్ట్ అయినాం, కార్లో వచ్చినాం పవన్. ఏడున్నావు నువ్వు? అవునా? ఎవరెవరు వస్తారు? అరే అవునా? మరి ఇది అల్వా ఏమంటారు, అది కొనేపల్లి దాకా వస్తావా? కార్ లో స్పేస్ ఉంది మరి. సరే, కొనేపల్లి ఇక్కడ అవుతుందా?
మా దోస్త్ గాడు అయితే కాల్ చేసిండు. ఈ ఎల్ అయితే చాలా రోజుల తర్వాతకి, అరే చాలా రోజుల తర్వాతకి అందరు కలుస్తారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా రోజుల తర్వాత తండుకోవాలి మొత్తం ఓడి అవుతుంది. ఎలా ఏమవుతుందో నాకు తెలిసి అయితే ఫ్రెండ్స్ చూడండి, ఖచ్చితంగా ఇప్పుడైతే చివరి వరకు చూడండి, ఖచ్చితంగా లొల్లు అవుతుంది. కొన్ని పాత కక్షలు కూడా ఒక్కొక్కరికి ఉన్నాయి. ఒక్కొక్కరు ఖచ్చితంగా లొల్లు అవుతుంది. చూడండి, ఒక జామ పండు ఉంటుంది, ఆ పండు పడుతుంది. చిన్నపిల్లని పేరు అవన్నీ అడగదు. జామ పండ్లు అన్నప్పుడు ఆస్వాదించాలి, దాంట్లో గురించి గ్రూప్ లో అయితే ఈ పెళ్లి గురించి అయితే గట్టిగా డిస్కషన్ అయితే జరిగింది. మా క్లాస్ లో ఒక మేడం ఉంటది. మేడం అయితే చాలా గట్టిగానే ఇచ్చింది, టఫ్ ఇచ్చింది. ఫిరోజ్ క్యాష్ తిట్టింది పెద్ద పెద్ద మెసేజ్లలో తిట్టింది జగదీష్ గారిని. పాత జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకోవడానికి అయితే పోతున్నాము. మన చాలా రోజుల తర్వాత సొప్పతి గారు కలుస్తున్నారు కదా. అంటే పెద్ద పీకే పని ఏముండదు కానీ, ప్రతి ఒక్కరికి ఏం పెద్ద పీకే పని ఉండదు కానీ. పెళ్లి పిల్లాడు ఉంటే అందుకు వీడియో కవర్ చేద్దాంపా. అవును, ఉన్నాడా లేడా? ఆడ నలుగురు ఉన్నారు. పెళ్ళోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మేము. ఇగో నెంబర్ 1 బుల్షిట్ గాయ్ అసలు. బతుకు వేస్తుంది. ఏ నడ్రా ఇగో మేమైతే కట్టప్ప అనేసి అయితే ముద్దుగా అయితే నామకరణం చేసినాము ఇతగాడికి. సో ఇగో ఇది అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. మా దోస్తు గాంది పెళ్లి పందిరి ఇల్లు పచ్చ కలకలలాడుతుంది పెళ్లిళ్ళు. ఏంటిది ఏమంటున్నావు కాక? నేను చేతులు మొత్తం కింద ఏమో మరి. హాయ్ మంత్రాలు అవుతున్నాయి గారు అయితే మా దోస్తే. ఈడైతే పెళ్లి కొడుకు అంటే ఈడే ఎక్కువ రెడీ అయిపోయాడు. మొత్తం ఇండే మెయింటెనెన్స్. అదే అంటాను. మరి ఏమైనా చూసుకుంటాడా చూసుకోడా? ఆయన చూసుకున్నాం 2 బీర్ ఆడే కాటం లేదు. హాయ్ మహేష్, ఇక్కడ చూడరా ఒకసారి ఆగు. బాగా అలసిపోయినట్టున్నావుగా, ఇంత లేట్ చేస్తే చెప్పు పెళ్లి కొడుకు. చెరొక కాలు మొక్కుతున్నాడు. చెప్పాలి మీరు మళ్ళీ. నన్ను తీసావు ఫోటోని అంటే కళాకారులు అందరూ ఫోన్లలో బిజీ అయిపోయారు. ఇట్లా అని చెప్పేసి మా ఊళ్ళో సిగ్నల్స్ రాకుండా చేసినాం రా. అందరితో 10 మందితో మాట్లాడాలి. ఈ కారు ఉన్నోడైతే మమ్మల్ని ఇక్కడ వదిలేసిండు, ఎక్కడో పోయిండు. ఫోన్ ఏమో కలుస్తలేదు, కలిస్తే లేపుతలేడు. తిక్కలేస్తుంది ఎండకైతే. వాయము, అరే ఏడున్నారేడు. హాయ్ పవన్. ఇగో డాన్స్ మాస్టర్ తీసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నా ఖాళీ. ఓకేనా? ఇగో మనోనికి డాన్స్ క్లాస్ ఉన్నది. పిల్లలు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ గిట్టంగా నడిపిస్తున్నారు. ఎవరైతే కొత్తపేటలో ఉన్నారో వాళ్ళైతే సమ్మర్ క్యాంప్ ని సక్సెస్ చేయాలి. ఓకేనా? ఏమంటావు చెప్పు. అందరు రండి ఖచ్చితంగా. ఓకే, ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయా చెప్పు. తర్వాత చెప్తాడంట, సిగ్గుపడుతున్నాడు. నేనే చెప్తా తర్వాత. ఏమో సమ్మర్ క్యాంప్ లో చాలా యాక్టివిటీస్ అవుతున్నాయి. సెల్ఫ్ డెవలప్మెంట్ అన్ని కొస్తలేదు, నోరు తిరగలేదు. చెప్పు. సాంగ్ చేద్దామంటున్నావు కదా, మాట కాక ఏం మాట మీద అంటే ఏం మాట మీద నువ్వు అంటే నువ్వు నన్ను స్టార్ట్ అయింది అనుకో. అవును, అది కంటిన్యూ ఉండాలి. అదే ఎట్లా బ్రేక్స్ రావద్దు. ఏంటి ఈడ మా జాన్ ఫెరోజ్ గాడు డీజే ఫెరోజ్ అంటుండే, ఇప్పుడు డీసీ ఫెరోజ్
क्या डायलॉग मारा मामा डेवर डेवर डीजे फेरोज के लिए डीजे फेरोज के मारना फेरोज डेवर डेवर बोलते ఎట్లా ఎట్లుంటుంటే అప్పట్లా ఇసంటే ఇసంటి బట్టలు వేసుకుని మొత్తం కాదు మొత్తం లౌన్ పాన్ ఇచ్చి పడదేంగ తోడి ఇప్పుడు మొత్తం ఇగో ఆడ కనిపిస్తున్న డీసీ ఉంది కదా పెళ్లి కొడుకు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాడు పెళ్లికి మండపానికి చాలా లేట్ అయిపోయింది ఇగో ఇక్కడ అన్న హాయ్ అన్న బాగున్నారా ఇగో అన్న హాయ్ చెప్పనా హాయ్ బ్రో హాయ్ ఇగో మా స్కూల్ వ్యక్తి వీడు అన్ననేమో బాగా పరిచయం మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పాను ఏనా ఇట్లున్నావు ఇంత లేట్ అగో పెళ్లి పిల్లగాడే లేట్ అయిందని సన్నగిటంగా ఇంకా డిలే చేస్తా ఉన్నాడు ఇంకా ఏం చేస్తాడో ఏమో పెళ్లి పిల్లగాడు అయ్యారు నమస్తే అయ్యారు శుభోదయం ఏందయ్యా షార్ట్ కట్ లో మంత్రాలు చేయాలి నువ్వు మొత్తం అంతే అవునా ఇగో మా అయ్యగారు ఈయన ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరి గిటంగా పెళ్లిలైనా ఏమైనా గిటంగా ఈ అయ్యగారిని అయితే సంప్రదిస్తారు శ్రీకాంత్ మఠం శ్రీకాంత్ అయ్యారు బడ్జెట్ ఫ్రెండ్లీ నేను మొత్తం ఆడలో సొంతంగా చూడండి ఒకసారి ఎట్లుందో మేకప్ రూమ్ అయిపోయింది ఇది ఇగో పెళ్లి కొడుకు ఏమిరా ఇంకా లేట్ అయింది అమ్మ ఇంకా తిన్నికే ఫీలింగ్ ఎట్లుంది చెప్పు వీడియోలో మొత్తం యూట్యూబ్ లో వస్తుంది ఇది ఆనందంతో ఆనందం మాటలేమో ఆనందంగా ఉన్నాయి కళ్ళేమో బాధగా ఉంది నవ్వు కూడా చెప్పు మంచిగా ఫోన్ ఇది ఇప్పుడు జమానాకు మొత్తం అట్లా మైగన్ పెళ్లి మొత్తం వస్తుంది యూట్యూబ్ ఇప్పుడు మొత్తం ఇల్లు మొత్తం కలకలలాడుతుంది మేకప్ రూమ్ అయిపోయింది ఇది మొత్తం అమ్మో నేనేం ఆడతలే మీరు ఏం చెప్తలేరు మీరే ఇంకా నాగలు గిగలు గట్టిగా పెట్టుకోండి క్యూట్ లిటిల్ గర్ల్ చెప్పమ్మా నీ రివ్యూ చెప్పు ఇప్పటిదాకా చెప్తున్నావు కదా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా మామ పెళ్లి అందుకే మేము మేకప్ వేసుకుంటున్నాము మేకప్ కొంచెం తక్కువైంది గ్లాసెస్ మాత్రం ఇరుగా తీసినావు అసలు చూడండి ఓ డ్రైవర్ గారు మా దోస్తు చాలు ఎందుకు ఎంతగానో మొత్తుతున్నావు మావో లేడు అనేసి ఇగో అలర్ట్ చేస్తుంది ఉన్నాడు కట్టప్ప చాలా రోజుల తర్వాతకి ఇక చూడిపోయా నీ అమ్మ ఏదో ఆస్తి గుంజుకున్నట్టు చేస్తున్నావు ఉన్నదిరా మీకే 10 ఎకరాల పొలము ఏమున్నది మా ఉన్న సావుకలరు మీరు ఎన్నా అంటారు ఈడుగో మధ్యలో పోసిత్ గాడు మెల్లగా వేస్తుంటాడు మొత్తం నువ్వు ఏం లేదు నీ దగ్గర పెళ్లి కొడుకు ఏం పడు ఇగో నన్ను రోస్ట్ అయితే మామూలుగా చేస్తలేరు వీళ్ళు ఘోరంగా రోస్ట్ చేస్తున్నారు ఏం చేస్తాం ఇక ఇక్కడ కలిసి అక్కడ దొరుకుతావు అంట ఊరిని అమ్మ ఎంత పెద్ద మాట అది చాలా రోజుల తర్వాతకైతే మా దోసగాడు అయితే పెళ్లి చేసుకుంటున్నాడు అంటే మధ్యలో యుద్ధాలు జరిగినాయి కదరా అందుకని చెప్తున్నారా నాయన ఏం యుద్ధాలు సరే యుద్ధాలు అంటే లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఆ మాత్రం ఉండవారా డిస్కషన్స్ మా దోస్త్ అయితే లవ్ మ్యారేజ్ సో వాళ్ళ ఇంట్లో ఇక ఒప్పుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నారు అందుకనేసి అట్లాంటి యుద్ధం అంటున్నా పిలిచినట్టు అరే మీరు చదువుకున్నారు అనేసి నేను అర్థమవుతుంది అనేసి గిఫ్ట్ పెడదాం అనేసి అయితే అందరిని పైసలు పెడితే ఎవడు గిటంగా ఎవడు సపోర్ట్ చేస్తలేరు ఇక పోయి తినేసి అయితే రావాలి నువ్వెన్నిచ్చినవరా పైసలు నువ్వెన్నిచ్చినవరా పైసలు రా అందరు నువ్వురా నువ్వురా ఇగో అందరు ఇచ్చారంట ఒక నేను తప్పిస్తే అయినా గీటంగా పోతున్నాం అని దింపురా ఎవరు ఎందుకు దింపుతారు మన నేను కార్కి పెట్రోల్ మాట్లాడుకున్నామ్మా అప్పుడే
కార్ పెట్రోల్ పైసలు నీదేనా? కాదు నాది షేర్ నాది షేర్ ఉంది బే. ఏదో పెట్రోల్ డీజిల్ కదా. ఏం కాదు. ఓకే డన్ రా. మిగతా అంతా నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఏంది? పెళ్లి ఏం కావాలి నేను చూసుకుంటా. ఆడ పెళ్లి కొడుకు మాట్లాడు. సరే ఇప్పుడైతే మిల్ల ఒకటి తీసుకో. ఎంతమంది మనం ఒక కాటన్ తీసుకో. ఏ ఇప్పటిదాకా ఏమన్నావురా? నువ్వే చెప్పు. ఇక్కడ చూడు ఏమన్నావు ఇప్పటిదాకా? ఏం కావాలన్నా చూసుకుంటున్నావు. ఏడుంటుంది నెక్స్ట్? సరే బ్లాక్ లో తీసుకుందాం. బట్ ఇక్కడ ఏమంటారు షాప్ లో తీసుకుందాం. బెల్ షాప్ లో తీసుకుందాము. మురళీనగర్ తీసుకుంటే ఏం బై వన్ గెట్ వన్ ఫ్రీ రో. 4.3 తేజులంతా చూస్తే 4.8 అంటే 1 మీద ఏదిరా? 1 మీద ఎవరు చెప్పి నీకు అది? అరే సామి కాదు కాదురా. ఎంత పెట్టినా ఇటంగా వేసి అంతే డీజిల్ కాలుతుంది. ఎవర్రా నీకు చెప్పింది? ఫ్రెండ్స్ చెప్పండి మీరు మా ఓన్కి. ఇది డీజిల్ ఎక్కువ ఏంది ఏసీ ఎక్కువ పెడతానంట, డీజిల్ ఎక్కువ కాలుతుందంట. నేనే చెప్తున్నా. అరే ఉడకపోతుంది మళ్ళా. ఇగో చెమటలు చూడు ఎట్లా పడుతున్నాయి మొత్తము. ఘోరంగా చెమటలు. అరే నాయన ఆటో వేసి పీకనీకి వచ్చిందా కాలంలో? ఇప్పుడు పెళ్లి మీద చింత లేదు. చింత అయిపోయింది. పెళ్లి అయితోడు పెళ్లి మీద చింత ఉండబే. మనకెందుకు చింత? ఆన్ పెళ్లి మీద ఇక్కడ జగదీష్ ఆడు పోయి కడతాడా తాళి? ఏమో మన గదే అర్థమైతలే. చెప్పు కట్టమంటే కాదురా కట్టమంటే కడతావా ఎట్లా జగ్గు? మనకి వేరే కట్టడానికి ఉన్నారు కానీ మరి నువ్వు గట్లా ఎట్లా? నువ్వు ఎవడోడు ఏం చేస్తుండో ఒకసారి ఇంట్రడక్షన్ ఇప్పించుకుందాం. ఈయన తెల్ల చొక్క వేసుకున్న రాకేష్. చెప్పు ఏమంటారు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది? నువ్వు చాలా రోజుల తర్వాతకి ముఖాన్ని దర్శనం చేపిస్తున్నావు. ఏం లేదు మాట్లాడరా. నోట్లు ఏం పెట్టుకున్నావు? ఓన్ పెట్టుకున్నావు. రాకేష్ గారు నేను ఒకటే చెప్తా. ఏ జాబ్ అవుతూ ఏదవుతూ యథార్థంగా ఒకటి 1 కోటి రూపాయలు అప్పు తెచ్చుకొని ఇంత ఫామ్ చేసుకొని పొలం చాలా ఉంది కదా, యథార్థంగా 4 బీఆర్లో పెట్టుకొని చేసుకొని వాడేం మాట్లాడతలే. నువ్వు చెప్పురా. చెప్తున్నా. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఇక టెన్షన్ తీసుకుంటే అన్నంత మోరు కూడా ఒకడు ఉన్నాడు. ఇక ఆడు పుట్టి లాభం లేదు జీవితం. అంటే అంత ఆస్తి ఉంది కాబట్టి టెన్షన్ పడవద్దు అని చెప్తున్నావు. నువ్వు నీ ప్లాన్స్ ఏంది చెప్పు జగ్గు. నా ప్లాన్ ఆగురు మర్చిపోయాను నేను. ఏం మర్చిపోయాను? చెప్పేది మర్చిపోయాను. చెప్పు ఏం లేదు. చెప్పేదే మర్చిపోయాను నేను. ఏం ఫ్యూచర్ చెప్పేది మర్చిపోయినా. చెప్పాను కదా చెప్పేదే నేను మర్చిపోయినా. గుర్తుకు చేసుకో. మాస్టర్ ఏసీ పని చేయరా? ఏం కాదు. చెప్పు మాస్టర్. చూస్తూనే ఉన్నా కదా, డాన్స్ ఫీల్డ్ లోనే ఉన్నా, అదే ఫీల్డ్ ఉన్నా. ఓకే ఆ మనిషి డీలో గిటంగా పర్ఫామ్ చేసి వచ్చిండు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఫోక్ సాంగ్స్ కానీ సినిమాటిక్ సాంగ్స్ గిటంగా చేస్తున్నాడు. సో స్కూల్లో ఏందది ఏమంటారు అట్లా చేస్తే? డాన్స్ మాస్టర్ స్కూల్లో. ఇక్కడ చార్మినార్ దగ్గర కదా ఫలక్నామాలో డాన్స్ మాస్టర్. స్కూల్ పేరు పెద్ద క్యాంపస్. ఓకే ఇగో ఈ మనిషి చెప్పు. ఈయనైతే గుద్దపల్సి మామూలు చూసి పెళ్లి చేసుకుంటా. అరే నువ్వేం చేస్తావురా? ఆమెను పెళ్లి చేసుకుంటావు. నువ్వేం చేస్తావు? అబ్బా ఏం ప్లానింగ్ రా నీది. మరి కాదు మరి ఎందుకు చదువుతున్నావు అంతగానో? ఇట్లోటి నా కొడుకులు ఉన్నంత వరకు మన భారతదేశం అస్సలు బాగుపడదు. ఏమ్రా మళ్ళీ నన్ను అడుగురా ఏం చేసావని? కాదు ఇంకో మనోడు ఆతృతంతో ఉన్నాడు. సో మన అడిగేసేద్దాం. చెప్పమా. ఏం లేదు, ప్రశాంతంగా బతకాలి. అబ్బా ఏం లేదు. ఫిలాసఫీ ఆఫ్ ద డే. ఫిలాసఫీ ఏం లేదు. ఇది ఇంకో ఎవడైనా గిట్టంగా ఏం చేసినా గిట్టంగా ప్రశాంతత లేని బతుకు వేస్ట్. సో ఇది మనోడు మంచిగా చెప్పాడు, నాకు నచ్చింది. ఇంకో ఎవరెవరు వస్తున్నారా పెళ్లికి? నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం మా బ్యాచ్ లో అయితే ఒక 50 మంది ఉన్నారు.
మరి పెళ్లికి అయితే నాకు తెలిసి అయితే ఒక 10 మంది అయితే వస్తున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అరే ఏ ఎవరెవరు వస్తుర్రా? అట్లా ఉంటుంది చూడు, తాగి అంటే మనోన్ మీనే కక్కి పోయినట. ఓ వాళ్ళైతే వెనకాలైతే మందు పెళ్లి కాకమంటే ముందే పోయి ఏమన్నా తాగుదాం అనేసి అయితే డిస్కషన్ చేస్తున్నారు. అడుగుదాం. ఏ ఏడా మరి ఎట్లా ఏం చెప్పేది అంటే ఒకటి కమిట్మెంట్ ఇచ్చినామంటే ఆ దాని మీద ఉండాలి. అంటే ఏంది కమిట్మెంట్ అంటే ఏంది పవన్? నాకు అర్థమైతలే. ఇప్పుడు మన ఇద్దరము ఒక మాట మాట్లాడుకున్నాం స్టార్టింగ్, అవును, అది ఎండింగ్ వరకు అదే మాట ఉండాలి. మధ్యలో నేను సెట్ అయినా కానీ వెళ్ళిపోద్దా అంటున్నా. రెండు మేనేజ్ చేయొచ్చు. పెద్ద సీరియస్ మ్యాటర్ ఏదో నడుస్తుంది, నాకైతే అర్థమైతలేదు. వాళ్ళు ఉండలేరు అట్లా అంటున్నారు. అంటే కమర్షియల్ అయిపోయినా నీ ఉద్దేశం? నాకు అర్థమైతలేదు. మనుషులు ఎట్లా నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పవా? పర్మనెంట్ అంటే ఒక లైసెన్స్ ఉంటది కదా. అంటే ఏంది ఆ లైసెన్స్? ఏంది? పెళ్లి పెళ్లి చేసుకుంటేనే అత్తగారు, లేదంటే ఏమంటారు నార్మల్ గా అత్తగారు ఉంటే అత్తగారు అన్నారా? లైసెన్స్ కాదంటారు. ఓకే, ఇగో ఇప్పుడైతే ఒక మనోడైతే కొత్త విషయం చెప్పిండు. ఇల్లీగల్ అవుతుంది అది. ఇల్లీగల్ ఎందుకు అవుతారు ఇప్పుడు? లీగల్ కాదు కదా మళ్ళీ అది. తీసుకుంటే అత్తారు అవుతుంది. కాదురా, ఇప్పుడు మీ నాయననో లేదంటే మీ అమ్మనో ఉంటారు, మీ అమ్మ వాళ్ళ తమ్ముడో అన్ననో ఉంటారు. అలా మామనవా అత్తగారు ఊరనవా? అది వేరే అత్తగారు అవుతుంది. మరి ఇల్లీగల్? అది ఇల్లీగల్ మామనా ఇట్లా? అది వేరే అవుతుంది మళ్ళీ. ఇట్లా అని ఒక ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా నాకు అర్థమైతే చెప్పు జరా. నేను ముందుకే డమ్ గాని పంచులైనకే కాదు, పంచులైనకే సిద్ధంగా ఉన్నట్టున్నావురా. చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడు అది ప్రశ్న అన్నే ఉంటదరా, సమాధానం దొరకదు. ఏవో గెట్ టుగెదర్ అంట. చెప్పరా, తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడలేదు. మళ్ళీ ఏదైనా మీరు పని చేసినా ఏదైతే క్లియర్ ఉండాలి. ఏమంటారు అన్నారు? 100% ఆ మాట అన్నే ఉంటదరా. గెట్ టుగెదర్ అనే మాట అన్నే ఉంటది. గ్యాదర్ అయితే గారు ఎవరు దాని గురించి ఎంతమందో తిప్పాలు పడ్డారు, ఎంతమంది త్యాగాలు చేసిరు, కానీ త్యాగాలకు గాలే, త్యాగాలకు గాను ఫలితం దక్కలేదు. రేపు నేనే నీకు ఫోన్ చేస్తా, పైసలు లేవురా రాకు, నా మొడ్డల్ది పెట్టినావు ఏందో కథ. ఏంది గిఫ్ట్ ఏం ప్లాన్ చేశారు రాకేష్? 3-4 రోజులు అందరికి గ్యాదర్ అయితే మీరు 4 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? మీరు ఒకటే 5 మంది, నువ్వు ఒకటి 6 మంది, అంతా కలిసి ఒకటే. కాదురా, ఏ ప్లానింగ్ లేకుండా ఏం చేస్తున్నారు మీరు? నాకు తెలిసి అది తెచ్చుకొని అట్లా వాళ్ళు తెచ్చుకుంటే మనకేం ఇష్యూ, కానీ ఏం ప్లాన్ చేస్తున్నారు? వాషింగ్ మిషన్ అన్నారు. వాషింగ్ మిషన్ ఓకే. అది మరి అడిగిండంట కదా పెళ్లి కొడుకు. ఏసీ అడిగింది కానీ ఏసీకి 30-40 వేలు కావాలి. మరి మీరు అంతా బిజినెస్ ఒక్క నిమిషం రా. కాదు, బిజినెస్ మ్యాన్ లేగా మీరు అంతా సంపాదిస్తారు కదా, పెట్టొచ్చు మరి మనిషికి తల 5,000 10,000 వేసి. తలపై 5,000 10,000. అరే అందరి పెళ్లిళ్ళకి ఇచ్చిండాడు, అందరు ఇచ్చినప్పుడు అందరికి ఇవ్వాలి. నేను అట్లా అంటలేను రా, అందరం మేము లేని వాళ్ళము. అందరి పెళ్లిళ్ళకి స్వయం పెళ్లికి ఎందుకు ఇవ్వను? ఎవరు ఎందుకు ఇవ్వలేదా? ఎవరు? నేను ఇచ్చిన, నేను కృష్ణ అందరికి ఇచ్చిన. ఈ పెళ్లికి ఎవరు? నన్ను ఎవడు అడగలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసా నీకు? లేపు ఎప్పుడు ఫోన్ చేసినావు? సరే ఇప్పుడు అడుగుతుంది. ఇస్తా మరి. నాకు ఎవరు అడగలేదు. కాదు, మన శ్రీకాంత్ గారి పెళ్లి గిట్టగా కాదు, శ్రీకాంత్ గారి పెళ్లికి నేను కొట్టిన పైసలు మరి ఏమే గిఫ్ట్ ఎక్కడ? కాదు ఇప్పుడంటే కొట్టలేదు. ఫోన్ చేసినామనుకో, నా పెళ్లికి గిఫ్ట్ పెట్టలేరు, నేను ఎట్లా వస్తా అంటాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు అయినా సరే మైగాన్ పెళ్లికి అంటే ఎవడరా? నీ అమ్మ రే నాయన. కాదురా, మనుషులని మర్చిపోతున్నావు రే. ఓన్ పెళ్లికి అంటిస్తాడు పైసలు. చెప్పు, మంచిగా గుర్తుపడతలేడు. మనిషి ఉండాలి. స్నేహం అంటే ఏమిటో, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? వాళ్ళు కామెంట్ లో చెప్తారు జగదీష్. దానికి అర్థము ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే మనకంటే తెలియదు కదా, మనం అంటే వేస్ట్ కొడుకులం కాబట్టి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏంటి, దానికి డెఫినేషన్ కామెంట్స్ లో ఖచ్చితంగా ఎవరో ఒక్కరు
మీకు తెలిసిన వాళ్ళు నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏందో మీరు కామెంట్ చేయండి. అది నువ్వు మంచోని బా రాకేష్, నీ అంత మంచోని అయితే కాదు. అవును మరి ఇదైతే వాస్తవం. మరి అయితే అసలు కాదురా, ఫ్రెండ్షిప్ డెఫినేషన్ చెప్పరా నువ్వు. మరి తెలియదు మరి. ఇద్దరు ముగ్గురు అత్తమ్మలు రా, ఏ అత్తమ్మ పేరు ఇప్పుడు మై గట్ల పోయి మన పీరియడ్ అయిపోదాం. ఏ పోవాలి రా ఇప్పుడు వెళ్ళిపోవాలి. గుండు గుండు కొత్తపేట నుంచి ఇంకా షాప్ లో తెరుచుకున్నారు. నీకు అర్థమైందో అర్థం కాలేదు కానీ ఆడే ఫోన్ చేసి వెళ్ళి కొత్తపేటలోనే ఊరాళ్ళు అబ్బా ఏ క్యాంప్ సెట్టింగ్ రా. పైసలు ఎడగొడతారు రా ఇప్పుడు. అంతే దాన్ని ఎందుకు రా, మనమే వేసుకుందాము. నెట్కి 200 వేసుకుందాము. అది పద్ధతి. రాజకీయానికి ఫస్ట్ భయం అవుతుంది రా నాయన. నీ అమ్మ నా గురించి తప్పసరి నీకు తెలుసు. నీకు తెలుసుగా, నేను అందుకోసం ఊపుకుంటా. ఇగో కందుకూరు దగ్గరికి అయితే వచ్చినాము. పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇగో ఈడు భయపడుతున్నాడు పోలీసు వాళ్ళకు. రాజకీయ నాయకుడు పోలీసు వాళ్ళకి భయపడినట్టు చరిత్రలో లేదురా. నువ్వు భయపడుతున్నావు. తెల్లంగా వేసుకున్నంత మాత్రాన రే. అవురా, వార్డు మెంబర్ గెలిచిడ్రా ఈసారి. ఇంత దావతాన్ని ఇచ్చినవరా. అప్పటి నుంచి రాజకీయ నాయకుడు అని ఎందుకంటున్నా మామ నేను. కంగ్రాచులేషన్, నాకు తెలియదు. అందుకని ఏ పార్టీ నుంచి అనేది కాదు. మన దోస్తుగాడు ఒకడు వార్డ్ మెంబర్ కి గెలిచిండు. మా డాడీ దోస్తుగాలలో అయితే చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఓడు ఒక్కడు ప్రయోజకుడు కాలే. పదొక్కడు అయితే ఇంటర్ జాబ్ వచ్చింది దానికి. అందుకే మొత్తము ఇనమాను. ఇగో పర్సంటేజ్ ఏంటంటే 1% మాత్రమే ఉన్నది సక్సెస్ రేట్ మా దాంట్లో. అరే ఇంటర్ క్వాలిఫికేషన్ తర్వాత ఎంత చదివినరా? ఎంత కాదు, ఎంత మంది డిగ్రీ కంప్లీట్ చేసినారు? ప్రకాష్ నారాయణ ఏం చెప్పిండంటే 12 మా కాడికి వచ్చే వరకే ఇదే డబ్బులు ఉన్నాయి. అదే మీలాక కదా. ఇదేమని అనుకో బాయ్, చూద్దాం బాయ్. ఇక టైం దేవుడు తీసుకోమని అదో తీసుకో. ఆపిరయ్య దేవుని గుడి కాడ వాయమ్మో. వేస్ట్ గాడు ఏమంటుండు తెలుసా? నేనెందుకు వాడు దావత్కి ఇచ్చిన పైసలతో గిఫ్ట్ అమౌంట్ కొడుతున్నా నీకు. పో కొట్టు. ఎన్ని కొడుతున్నావు? 200. 200 ఎందుకు కొడుతున్నావు? అలా 200 అంటే ఇక 300 కొట్టు. 400 కొట్టు. లేవు 400. 300 కొట్టు. లేవు 200 ఉన్నాయి. 200 కొడుతున్నావు. నెత్తి మీద చేపెట్టుకొని చెప్పురా. నిజా కదా? నెత్తి మీద చేపెట్టుకొని చెప్పురా. నువ్వు లేవని చెప్పు. ఇక ఎప్పటికి లేకుండా ఉండనది. అట్లా కాదు కానీ 300 కొట్టు. ఏం కాదు. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయరు. స్టఫ్ తీసుకోవాలి. తీసుకోవాలి స్టఫ్. నేను వద్దంటలే కదా స్టఫ్. ఎట్లా తీసుకోవాలి? కాదు కొడితే ఏమైతుంది రాకేష్? ఉన్న పైస ఇప్పుడు లేకపోతేనేమో సరేరా భయ్. లేవు కదా అందుకని. అదే మరి కదే ఫోన్ తీసుకోపోయి పాస్వర్డ్ చెప్పు. కొట్టురా. నువ్వు కూడా ఎన్నో అని 300 కొట్టు. నేను కార్ దిగిపోతారా? ఎవరు? నేను ఓ మరి ఇటకెళ్ళి ఫ్రీ బస్ అయినా కాకపోయారా నాయన నాది. ఫ్రీ బస్ ఆడపిల్లని కాదు కదరా. 300 ఇక మళ్ళీ ఇక చిన్న పొడలాగా ఏకు. 200 ఉన్నాయి. 200 ఎందుకంటే చక్కగా వచ్చిర్రు. పెళ్లి ఫంక్షన్ హాల్కి అడిగడం పోలేదు మేమైతే. ఈడ వచ్చి అప్పురు ఇగో ఈ డిస్కషన్ పెట్టి మళ్ళా 2-3 బ్యాచ్లు ఉన్నాయి. అట్లా ఒకటి ఉంటే ఎన్ని ఖర్చు పెట్టవచ్చు. ఒకటే అనుకో మరి. అంటే 10th దోసం కంటే నీకు ఎక్కువనా? ఊర్లో ఒకటే, ఆడొకటే. నా తన పైసలు లేవు. అయితే ప్రారంభమైంది. సరే తీసుకురా. తీసుకొస్తా బే సుల్లిగా. నువ్వు ఎన్ని ఎపిసోడ్ చూస్తా? చూసి ఇప్పుడు నాటకాలు గిటకాలు చూసా. ఉంది అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. టెన్షన్ పడకోరి. ఆ 4 పీలు అన్నాడు, వీడు చికెన్ ఫ్రై అన్నాడు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మన దగ్గర. టెన్షన్ ఏం లేదు. ఇదిరా నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. తీసుకో ఎన్ని అని వేసుకో అంటాడు. మరి మేము కూడా భయపడుతున్నాం. ఇగో ఇప్పుడైతే మా వాళ్ళ చిన్న కొట్లాటలో 4 బీల్రో సెట్, ఇంకొక స్టఫ్ చికెన్ ఫ్రై సెట్. అప్పుడే మేకలాగా మేస్తున్నారా రే. 10 రూపాయలు తీసుకోబోవే. స్కానర్ ఉంటది. అందరికి తీసుకోవాలి, ఒక్కొక్కరికి కాదు. 10 వస్తాయి చూడు. పాన్ షాప్ కి అయితే పోయిండు మా ఫ్రెండ్.
అందరికి అయితే ఫోన్ అయితే తీసుకొని రావడానికి అయితే పోయిండో. ఏయ్ గవేం తీసుకుంటున్నావు బే పాన్ తీసుకో స్వీట్ పాన్ అందరికి. ఎట్లయితుందిరా నాకు అర్థమైతే లేదు. నన్ను వేసుకుందామనే ఫిక్స్ అయ్యింది మీరు. కొడుకులే పడు వస్తుందా అనుకుంటున్నా. ఇప్పుడు ఆ గిఫ్ట్ తీసుకోవాలి అని పెట్టాలి ఏది లేదు. అమ్మా కరెక్ట్ అయిపోయినావు కరెక్ట్ అయిపోయి గేర్ లాక్ చేస్తా అన్నారి ఆగున్న బండి కూడా ఎట్లా అనుకుంటారు ఎట్లా అనుకుంటారు. అరే ఇట్లా వేసా గట్లే అనుకుంటారు మరి. ఆగున్న బండి గేర్ లాగా ఆఫ్ చేసిన మో నిన్నే చూస్తున్నా. పూర్ణియమ్మ అరే ఇంకా ఆఫ్ చేయలేరా? అయ్యింది పట్టు ఆటోమేటిక్ అది అంటే చాలా ఆఫ్ చేయలేదు. ఓన్లీ ఆఫ్ కాలే కాక అది ఎక్కిస్తున్నారా నువ్వెక్కడ నాయన. ఏంటిది గాయ్స్ కొద్దిసేపట్లో సిట్టింగ్ పోబోతున్నాం. మీరు రెడీయా? నువ్వు టెన్షన్ పడకు, నేను ఆపుతాను. చూసే సిచ్యువేషన్ చూసి ఆపుతాను. మంచిగానే ఉండే అరే నీ అమ్మ వీడియో తీస్తుండ అనేసి నేను ఆపుకుంటా. ఆగురా మరి ఏడా ఆపుతావు? వీడియో తీస్తున్నాడు శ్రీశైలం పోయి ఆపుతావా? మంచిగా పోయి ఆపుతావా? ఇదే అసలైన రిటర్న్ కే పోదాం పట్టిగా. మాకైతే ఏడ ప్లేసులు దొరుకుతలేవు, అప్పటి నుంచి వెతుకుతా ఉన్నాం కానీ. మంచిగా ఉంది కదా ఇప్పుడు ఈడ, మంచిగా ఉంది కదరా. అన్ని వెంచర్లు ఉన్నాయి కాక. మరి అప్పటి నుంచి అక్కడ ఎంత లేవు మన మంచి ఇట్లా మంచి ప్లేసులు ఉన్నాయి. పోలీసులు అక్కడ ఏదో మంచి అద్భుతమైన ప్రకృతి వనం నీకు తాగని కానీ పెట్టినట్టున్నారా. ఒక గడ చెట్టు ఉంది పా, మొత్తం మీద అయితే మంచి ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఏ ఇక్కడ మలుపుకోరా, వావ్ పోదురా. అక్కడ చూస్తున్నాం చెట్టు కింద ఆటో ఉంది కదరా. ఆటో ఉంటే ఆడు మనకు అడ్డమా? పక్కన ఉంది కదా. మందుదానికైతే పడే ఇబ్బంది అయితే మామూలుగా ఉండదు. కరెక్ట్ స్పాట్ దొరికిందా అప్పటి వరకు ఒక పెద్ద టెన్షన్ అనమాట. ఇగో ఈ నా కొడుకులు అయితే పెళ్ళికి పోలేం మేము అసలు, ముందే అంటున్నారు. ఎక్కలా ఏమైంది ఆడుకోదామా? మన బయట తాగనియరు. ఇప్పుడు మనం బయట ఎందుకు అది బయట మన దగ్గర ఉంటేనే బాబాయ్ బిర్సీస్ లేచి దాని బండ్లు వేసుకోవచ్చు. ఈ నుంచి ఆడికి ఎట్లా సరే కానీ పోనీ మరి దెబ్బ కానీ మళ్ళీ లేట్ చేయొద్దు. ఇక ఆడు మేకలాగా ఒకటే నవ్వులుతా కొంచెం జాపీరా. కొనాపల్లిలో పెళ్ళి మా కొత్తపేటలో ఎప్పుడన్నా ఇట్లా అయినాయిరా? చెప్పరా ఏమన్నా మర్యాదలు తక్కువైనా రే? ఉద్యోగాలు ఎక్కువైనాయి మరి ఏదైనా కాదురా రే. మనతోటి ఎట్లుంటది తెలుసు కదా. మినిమం ఉంటది బాయ్. మళ్ళా చెట్టు కూర్చుందాం రా. పార్క్ చేసినాం, తీస్తున్నాం. అగో స్టఫ్ వచ్చింది. ఇగో మెయిన్ థింగ్ మనకు వచ్చేస్తుంది. ఏమారా ఇంకా లేపుతున్నాం. మరికొద్దిసేపట్లో డిమ్ అయిపోతున్నాం. ఈడైతే స్టఫ్ అయితే మొత్తం తింటా ఉన్నాడు. మాకైతే ఇక తాగేటప్పుడు ఎట్లయితుందో ఏమో మరి. అరే మీకు ఒక క్లారిటీ ఏముండదు. అరే నాకు అర్థమైతే లేదు. గడుకోదామన్నారు. ఓరిని అమ్మ తాగబోతున్నాం. నాకైతే అలవాట్లేదు మొత్తం బట్ట. అందరం ఇక్కడ కాటన్ సీట్లమే మేమంతా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. కాదు రాకేష్, సెకండ్ రౌండ్ ఎప్పుడు? తిన్న తర్వాత కాదు నువ్వు 4 బిల్లు ఓకే కదా? నువ్వు చికెన్ ఓకే. ఓకే మాకైతే రెండో రౌండ్కి అయితే సెట్ అయిపోయింది. పెండ్లి కొడుకు నుంచి ఇంకా అది పెద్దది ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక మొత్తం ఇక
కాదురా నువ్వు నటిస్తున్నావురా జీవితంలో మొత్తంలో. నేనా అవును మరి. నటించడంలో నిన్ను మించిన లేరురా. అదే నేను నా ప్రొఫెషన్, అది నా ప్రొఫెషన్. కానీ నువ్వు నిత్య జీవితంలో నటిస్తున్నావు కదరా. నేను ఆ? నువ్వు అట్లా లోపల అనుకుంటా అట్లా అవుతుంది. ఎన్నడన్నా కార్ ఎక్కితేనేమో డోల్ రేసేదా ఇది సెక్యూరిటీ. అందుకే నువ్వు ఫోన్ చేయరా అన్న, నాతో మాట్లాడినందుకే నువ్వు ఫోన్ చేయరా అన్న. నేను అడిగానులకి ఏం నడపను కూర. ఫస్ట్ గేర్ లోనే ఆఫ్ చేసిండా. మా ఓన్ డ్రైవింగ్ రాదు ఫ్రెండ్స్. అరే ఇంక కాదు మా వానికి ఇప్పుడు వస్తున్నాయి మాటలు. ఇప్పుడు చెప్పు ఇందాకేమన్నా. మా వానికి డ్రైవింగ్ రాదు ఫ్రెండ్స్. కాదు మా ఫ్రూట్ ఆపరు. మరి రెస్పెక్ట్ ఏదిరా. నేను చూపిస్తా పాస్ అయిన మీరు నేను చూపిస్తే పాస్ అయినా నువ్వు నీకే నీ రూల్ కాదు. నీ రూల్ నెంబర్ ఎంతరా? నీ రూల్ నెంబర్ ఎంత బే? కాదు నువ్వు చూపిస్తా నేను పాస్ అయినా. నువ్వు చూపిస్తా నేను పాస్ అయినా అనరా. నువ్వు చూపిస్తారా మేము పాస్ అయినప్పుడు. నేను నీకేం చూపించలే. నేనేం చెప్పలేను. నువ్వు టాపర్ రా. మీ అవుల పూకోలేము సరే పట్టు. ఎందుకు మళ్ళీ అంతగానో నన్ను వేసుకుంటారు. ఫంక్షన్ కదా ముందలేనా. కానీ ఏ గేమ్స్ పీరియడ్ అయినా కానీ నరియానే బదలాన్ చేసేది బాగా టీచర్ ముందు. మేడం ఇగో మా వాడు మాట్లాడతాడు పోయి గేమ్స్ ఆటలు. నీకేం చిక్కు నాదరా, ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు గేమ్స్. నేర్పించేటట్టు కనిపిస్తలేనా నేను? అయిపోయింది. ఐ ఇంగ్లీష్ కోచింగ్ గివింగ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ జాయినింగ్ మై క్లాస్. మొదలుకోట. ఫైనలీ ఫ్రెండ్స్ మనమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసినాం. ఇతలు తింటున్నట్టు పెళ్ళి అయిపోయినట్టుంది కదా అప్పుడే. మేమైతే జిందగీల చరిత్రల పెళ్లి టైం పోయినా ఒక్క పెళ్లి లేదు. దోస్తుల పెళ్లిళ్ళు కావచ్చు, వాళ్ళ అక్క పెళ్లిళ్ళు కావచ్చు, తమ్ముళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు, ఎవరి పెళ్లిళ్ళు కావచ్చు, ఏది గిట్టంగా ఇన్ టైం అయితే ఏది పోలే. మేము పోతాము, తింటాము, దావత్ పైసలు ఇప్పించుకుంటాము, బయట పడతాము. కానీ ఇంకా మధ్యలో అయితే మంచిగా ఎంజాయ్మెంట్ అయితే గట్టిగా మేము పోయినాకనే ఎంజాయ్మెంట్ అయితే షురు అవుతుంది. టాపర్ గానీ ఫస్ట్ టైం మా స్కూల్ కి లైట్ ప్యాంట్ వచ్చిన టాపర్. అది కొంచెం బాధాకరమైన విషయం. నేను టాపర్ అనేది అది కాదు మ్యాటర్. నాకు జస్టిఫికేషన్ మార్క్స్ వచ్చినాయి అంతే, నాకు చాలు. అది మీరు ఎందుకు చేసుకోలేరు అనేది నాకు సంబంధం లేదు. నేనే అనుకున్నా స్లిప్స్ కూడా బాగానే రాసినా కానీ రాలేదు. నేనే షాక్ ఉన్నా. ఓవరాల్ గా నువ్వు మన బ్యాచ్ అప్పుడు అడిగిడు ఎవరు నన్ను అడిగాడు. అప్పుడు రిజల్ట్ ఇంకా 8 కి 7.8 కి టాపర్స్ ఉన్నారు స్కూల్స్. మా కాలేజ్ లో అడిగి చూసిన నేను. అడిగితే 7 పాయింట్స్ 8 పాయింట్స్ కి టాపర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ మూమెంట్ లో అది హైలైట్ అని చెప్పట్లేదు కానీ ఆ మూమెంట్ లో స్ట్రిక్ట్ కరెక్షన్ గిట్టంగా చాలా స్ట్రిక్ట్ చేశారంట. మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే అప్పుడే సీసీ మోడల్ వచ్చింది కాబట్టి సీసీ మెథడ్ వచ్చింది అని వచ్చింది. ఇగో ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పెళ్లి అయితే అయిపోతున్నట్టు కొడుతుంది సిచ్యువేషన్ చూస్తే. మేమైతే అమ్మో ఏదో బ్యాండ్ సప్పుడు గట్టిగానే వస్తున్నది చూడాలి. నడురుపే ఎంతసేపు చేస్తారా? ఏమో వచ్చినామే 5 మంది ఏమో మళ్ళీ ఇంతగానం లేట్ చేస్తా ఉన్నారు మీరు. డ్రైవర్ ఎక్కడ ఉండు? నా వల్ల ఏం కాలే మామ. మనం ఎక్కడ పోయినాం ఒకసారి మీరు యాడ్ చేసుకోరు, మర్చిపోయినా. మా బ్యాచ్ అంతా ఇన్నే ఉన్నట్టున్నారు. కొట్లాటలు అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ఎలా సాయంత్రం వరకు అయితే ఖచ్చితంగా లొల్లిలే అవుతాయి. హాయ్ శ్రీధర్, ఎప్పుడు వచ్చినావు బే? ఎమ్మెల్యే సాబ్ నమస్తే. ఇగో ఈయన మా ఎమ్మెల్యే అనమాట, మా తాలూకా లెవెల్కి. ఆఫ్టర్ లాంగ్ టైం మన శ్రీధర్ అంతా మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా చాలా మంది అయితే మిస్ అవుతున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు రాలేదు. మా క్లాస్ లో బాగా అతి తెల్లగా ఎవరైనా ఉన్నారంటే ఇంకా మనోడే. చాలా తెల్లగా ఉంటాడు వీడు.
ఇలా పడే బదులు ఐస్ క్రీమ్ కన్నా గిరాకీ చేస్తాయి కదా. ఏ ఐస్ క్రీమ్ ఇప్పిర్రా. ఫోటో అయితే దిగనీకపోతున్నాం. చాలా మంది అయితే ఉన్నారు. అరే ఏం దాని ఎవరు అందరు మనకే ఏమైందిరా వచ్చే కాకుండా అన్నం తిన్న తర్వాతకి చిన్న డిస్కషన్ అయితే పెట్టినాం. స్వీట్ తీసుకున్నాం, వీళ్ళు తినేసిరు అప్పుడే. మిగతా వాళ్ళు ఎక్కడ పోయిర్రా? సెకండ్ రౌండ్ నువ్వే తెప్పిస్తున్నావు. సెకండ్ రౌండ్ కి స్పాన్సర్లు ఉంటారు. ఎవరు స్పాన్సర్షిప్ ఎవరు తీసుకున్న వాళ్ళు అయితే ఏదేదో చాలా ప్లాన్ చేసారు. కాకపోతే మనం ఇయ్యమని చెప్పేసినాం. అట్లా దానికి చాలా మంది నా మీద అయితే దురుద్దేశంతో అయితే ఉన్నారు. మన ఫ్రెండ్ అయ్యి ఇంత మీటింగ్ చెప్పిస్తున్నాడు. కానీ ఏంది మామ చెప్పేసిన. ఇప్పుడే అన్నం అయితే తిన్నాం. సో ఇక డబల్ కా మీటర్ స్వీట్ అయితే తీసుకురానుకుంటున్నాం. ఇస్తారో ఇయ్యారో చూడాలి. మటన్ ఎడబెడుతుర్రా? పెడితే తెచ్చుకోపో. నువ్వు పెళ్లి కూతురు వల్ల బావే కదా. మేనబావని మరి మేనబావ అయినప్పుడు నాకు మటన్ పెడతలేదు. మరి నీకు మటన్ ఎందుకు చేపల కూరనే పెడతా పారా. మరి నడు చలో చేపలేడున్నాయి. ఇగో ఈడు బెస్తోడు, ఈడేమో తెలుగోడు. ఒక్క నాడిగటంగా చేపలు తినిపిస్తోటి వీళ్ళిద్దరు కలిసి అయితే. ఇగో గీడున్నాడు మావాడైతే, దండగా పూకోడు ఈడైతే పెద్ద. నువ్వెప్పుడు తినిపిస్తున్నావు? ఓకే అయిపోయినట్టుంది అంతా. అడుక్కోవాలి తప్పదు. ఇంకా చెమటలు ఘోరంగా పట్టినాయి. తినేటప్పుడు ఇక్కడ ఏసీ లేదు. స్టేషన్ లో బాగానే ఉన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. గట్టినే పెట్టిండు అన్న అయితే. మన ముఖం చూసి ఈడు ఆకలిగాడు ఉన్నట్టు అనేసి అయితే మంచిగా గట్టి పెట్టేసిండు. చూడొచ్చు మీరు, చాలా ఉన్నది. తినరా? ఏం కాదు. ఏ వెజ్, ఏ మటన్, ఏ చికెన్.
ఎట్లుంది రా వేస్తురా మటన్ చికెన్ మంచిగానే మటన్ ఏడ పెడుతురు మటన్ పెడుతురు మంచిగానే గట్టిగానే పెట్టకపోతే నా పేరు చెప్పు వస్తున్నా పెట్టుకొని వస్తా వేస్ట్ పడపలు చూడు అవి తిననీకి పోతారు దొంగనా కొడుకులు ఇగో పెళ్ళి అయిపోయిన తర్వాతకి మందు ఎట్లా తాగుదాము ఎట్లా తాగుదాము అనేసి డిస్కషన్ అయితే జరుగుతుంది. డిస్కషన్ నడుస్తుంది అనమాట. ఎక్కడ పోదాము, ఓడేమో బయటికి పోదామా అంటాడు, ఓడేమో ఆ టీసీఎంలో కూర్చుందామా అంటాడు, ఓడేమో ఈ కాలరాలనే సెట్ చేద్దామా అంటాడు. వానమో చూస్తే కొంచెం వాన కొట్టేటట్టు ఉంది. ఏమైందిరా? ఏంది ఏంది చెప్పరా? నీ లేదు మటన్ వేసుకొచ్చే బాధ్యత ఎవరికి ఇచ్చినాం? మటన్ వేసుకొచ్చే బాధ్యత అవును, ఎవరికి ఇచ్చినాం? ఎవరు వీడియో ఉంది, ప్రూఫ్ ఉంది. అంతే కదా, ఇగో ఇట్లుంటది. పెళ్లి కొడుకు ఏమో ఓ మాట మాట్లాడిండు, ఇంకా మా మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఓ మాట మాట్లాడతారు. ఎవరిని ఈనాలో మాకైతే అర్థం కాక మేమైతే పిచ్చోళ్ళలాగా వాళ్ళు కొట్లాడుకుంటారు. అరే కొట్లాడకూరే నాయన, రేపు రేపు మళ్ళీ మంచిగా ఉండాల్సిన వాళ్ళము చెప్పు రిద్దరా. అంటే మరి ఏం చెప్తాడు రాకిస్తుంది గారికి? నేను అదే అంటున్నా చిచ్చా. ఇదేమో ఎట్లుందంటే సొమ్ము ఉంది సోకు ఉంది అన్నట్టుంది. అవునా? వచ్చిండు అదేమో మొత్తం ఏమంటారే, మీ దాంట్లో గిటంగా ఇట్లుంటే ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళని ట్యాగ్ చేయండి అనమాట. ఇట్లే ఉంటుందా మీ దాంట్లో గిటంగా, మీ ఫ్రెండ్స్ లోపల గిటంగా ఏం జరుగుతుంది అక్కడ నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఎంత అనేది ఉండదు. 5,000 పెళ్లికి 5,000 అయితే 10 మంది మనిషికి 2 ఇల్లు ఎక్కడ నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు అంటే మళ్ళీ సాయంత్రం బరత్కో పుల్పాటి నిజంగా చేపితే అవుతుంది. మరి డాన్స్ వేద్దామంటావా ఏమంటావు? అప్పట్లో ఎట్లా ఎగులుతుంది అక్కడేం తీసావు కానీ మొత్తం ఇప్పుడు ఎవరు మన ఇగో లేక ఇగో మా కో యాక్టరు లేక పిల్లలు నీకు వచ్చినప్పుడు ఒక్క ఫోటో ఇవ్వడం లేదనేసి అడిగిండు. ఎట్లా తీయాలి చెప్పు? ఎన్టీఆర్ లాగా తీయాలా, అల్లు అర్జున్ లాగా తీయాలా, ప్రభాస్ లాగా తీద్దాం ఇంకా? ఓకే డన్. చెప్పు మళ్ళా. ఇగో ఇట్లా పెట్టి ఇట్లా సలార్లో ఇట్లా పెట్టి ఇట్లా జై జై అంటారు చూడు. ఇగో ఇట్లా లో యాంగిల్లో పెట్టిన కెమెరాని ఇగో ప్యాన్ చేసిన చూడు. అదే దూపలీల కోసం ఎదురు చూస్తున్న సింహం ఎట్లుందంటే చూడు అన్ని సెట్ చేసుకొని వచ్చిన మేనేజర్, ఈవెంట్ మేనేజర్. ఏవి నువ్వు అన్నది? తీసుకురా పో, ఇంట్లో పెడదాం. ఇంట్లో ఎవరిని? అరే ఫస్ట్ నువ్వు అన్నాకరా వాడు. మనోళ్ళు అయితే అక్కడ దూపలీల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇక ఎప్పుడు వస్తుందా అనేసి ఇగో ఒక్కొక్కడు ఒక్కొక్క ఇగో మనోడు ఫోటో షూట్ చేస్తున్నాడు. ఇగో వాడేమో ఇక వాళ్ళ ముగ్గురు అయితే కొట్లాడుకుంటారు.
ఇగో ఇక్కడ సింహం ఉంది చూసినావా, ఈయన పులి, పెద్ద పులి అన్నమాట. ఇగో వీళ్ళు ఇగో ఇగో ఈ మనిషి అలిగిండి ఎందుకో పులి. ఏమైంది అట్లా అలిగినావు? ఆ? ఎందుకు వెళ్ళిపోతావు రే? ఈ ఎల్ల మొత్తం మందే. ఆ? ఏమంటావు జగో? ఇక్కడ పోయి రాళ్ళు మరి డబ్బులు రమ్మని చేయాలి కదా. ఎంతసేపు వెయిట్ చేస్తాం చెప్పు మనము, మన ఓపిక తక్కువ తెలుసు. ఓ ఏదైనా డీల్ చేయాలంటే ఇక వీడిని మధ్యలో వేసేస్తాం మేము. ఇగో ఇంత తిన్నాక అరిగేది అరగనీకు అనేసి డాన్స్ చేద్దాం అనేసి ఇగో మనోడు డీజే బాగా చెప్తుండు. ఎట్లా గుట్టో నాలేదంటే తిని మరేనా ఖాళీ కచ్చా ఆస్తో వేసి పడుతుందో మొత్తం. ఇప్పుడు ఏమైనా అన్నాడు, అరే ఎందుకు రా రే, మీరు ఉన్నది ఎందుకు రా, మీ భక్తులు వేస్ట్ గాళ్ళు ఉన్నారు పెద్ద. నడిదే ఇప్పుడైతే ఖాళీ డాన్స్ చేస్తున్నాం మొత్తం. అన్న నమస్తే. ఏంది లేట్ అయిపోయింది? సో ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. అన్ని ఫోటోలు దిగిన తర్వాతకి పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ మరియు పెళ్లి పిల్ల వాళ్ళ ఫ్యామిలీ అయితే టేబుల్ సిట్టింగ్లో తినడం అయితే జరుగుతుంది. మా ఫ్రెండ్ని అడిగిన దావత్ లేదా మచా అనేసి, భరత్ ఉంది అని చెప్పాడు. సో ఈవినింగ్ భరత్ ఉంటుంది, డీజే ఉంటుంది అనేసి అయితే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశాడు సాయంత్రం రమ్మనేసి. సో వాళ్ళ వైఫ్ గిట్టంగా మమ్మల్ని ఇన్వైట్ చేసింది. చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. వాళ్ళ మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలనేసి అయితే నేనైతే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ మరియు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయితే చెప్పడం జరిగింది. అదనమాట మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా అయితే మా ఫ్రెండ్ అయితే జరుపుకున్నాడు. మా ఫ్రెండ్స్ని గిట్టంగా చాలా రోజుల తర్వాత కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్లో. సో ఇది అన్నమాట ఈ రోజటి వీడియో. సో మీరు ఈ వీడియోని గిట్టంగా ఎంటర్టైన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే థ్యాంక్ యూ సో మచ్. दुश्मन